వెల్కమ్ టు హెల్తీ హాబీ ఛానల్. నా పేరు గౌరీ నాయుడు, యోగా అండ్ ఫిట్నెస్ ట్రైనర్. ఈరోజు మన వీడియోలో యోగా స్ట్రెచెస్ ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి నేర్చుకుందాం. ఈ యోగా స్ట్రెచెస్ వల్ల ఉపయోగాలు ఏంటి, యోగా స్ట్రెచెస్ అదేవిధంగా సూక్ష్మ వ్యాయామం, సూక్ష్మ యోగా అని కూడా మనం అంటాం అనమాట. అదేవిధంగా వామప్ అని కూడా మన దానికి అనుకోవడం జరుగుతుంది. దీని ద్వారా మన యొక్క టెంపరేచర్, బాడీ యొక్క టెంపరేచర్ లెవెల్స్ని మనం ఇంప్రూవ్ చేసుకొని తద్వారా మనకి ఈ జరగబోయినటువంటి ఏదైతే యాక్టివిటీ చేయబోతున్నామో ఆ యొక్క యాక్టివిటీని మ్యాక్సిమం ఫోర్స్గా, మ్యాక్సిమం ఇంటెన్సిటీతో మనం చేయడానికి మన యొక్క బాడీ మనకి సహకరిస్తుంది. అదేవిధంగా ఇంజురీస్ని మనం అవాయిడ్ చేయొచ్చు. మనకి ఎలాంటి పెయిన్స్ కానీ లేదంటే ఎలాంటి మజిల్ క్యాచెస్ కానీ ఇలాంటివి రాకుండా మనం అవాయిడ్ చేయడానికి ఈ యొక్క స్ట్రెచెస్ అనేవి, వామప్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. అందులో మనం ఈ యొక్క యోగా స్ట్రెచెస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. మనం ఏదైతే యోగా పోజెస్, ఆసనాస్ చేయాలనుకుంటున్నామో వాటికి రిలేటెడ్ స్ట్రెచెస్ చేసుకున్నట్లయితే మనం మ్యాక్సిమం ఆ యొక్క పోజెస్ని చేయడానికి మన బాడీ అనేది సహకరిస్తుంది. ముందుగా చూడండి, రెండు కాళ్ళ దగ్గర పెట్టి దీర్ఘ శ్వాస తీసుకొని రెండు చేతులు పైకి తీసుకువెళ్ళండి. శ్వాసను హోల్డ్ చేయండి. నెమ్మదిగా శ్వాసను వదులుతూ మీ యొక్క రెండు కాళ్ళని, రెండు చేతులని నార్మల్ పొజిషన్లోనికి తీసుకురావాలి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఎప్పుడైనా సరే స్ట్రెచెస్ చేసేటప్పుడు హోల్డింగ్ అనేది ఉండదండి. ఇది మనం పోజెస్ చేసినట్లు, ఏదైనా ఆసనం చేసినట్లు 10 to 15 సెకండ్స్, 5 సెకండ్స్ అనేది హోల్డింగ్ ఉంది. మినిమం 5 to 5 సెకండ్స్ బిలోనే చేయాలన్నమాట. నెమ్మదిగా హీల్స్ని, హ్యాండ్స్ని పైకి రేజ్ చేసి బ్రెత్ని హోల్డ్ చేసి ఉంచాలి. నెమ్మదిగా హీల్స్ డౌన్ చేయాలి, హ్యాండ్స్ని కూడా సైమల్టేనియస్గా డౌన్ చేయాలి బ్రీత్ అవుట్ చేస్తూ. ఇది నెక్స్ట్ చూడండి, స్టాండ్ ఏ ఫీట్ అపార్ట్, బ్రీత్ ఇన్, రెండు చేతుల్ని పైకి లేపి ఇంటర్లాక్ చేయండి ఫింగర్స్ని. శ్వాస వదులుతూ మీ యొక్క రైట్ సైడ్కి బెండ్ అవ్వాలి. కంప్లీట్ బ్రీత్ అవుట్ చేసిన తర్వాత ఇమీడియట్లీగా శ్వాస తీసుకుంటూ సెంటర్కి రావాలి. మళ్ళీ శ్వాసను వదులుతూ మీ యొక్క లెఫ్ట్ సైడ్కి బెండ్ అవ్వాలి. ఇలా చేయడం ద్వారా మీరు గమనిస్తున్నట్లయితే మీ యొక్క హిప్ దగ్గర ఉన్నటువంటి హిప్ ఫ్లెక్సర్స్ అన్నీ కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా శ్వాసను వదులుతూ నెమ్మదిగా ముందుకి, దీన్ని మనం అర్ధ ఉత్కటాసన అంటాం అన్నమాట. అదేవిధంగా ఇదే సేమ్ బెండ్ని మనం సైడ్ వ్యూలో చేద్దాం. చూడండి, ఈ అర్ధ ఉత్కటాసన స్ట్రెచ్ చేసేటప్పుడు బ్రీత్ ఇన్ చేసుకోవాలి, బ్రీత్ అవుట్ చేస్తూ మీ హిప్ని వెనక్కి పుష్ చేస్తూ వెన్నెముకని నిటారుగా ఉంచాలి. నేలకు సమాంతరంగా ఉండాలి. కంప్లీట్ బ్రీత్ అవుట్ ఉండాలి. మనం ఎప్పుడైతే కంప్లీట్గా బ్రీత్ అవుట్ చేస్తామో ఇమీడియట్లీగా బ్రీత్ ఇన్ చేస్తూ పైకి రావాలి. దీంట్లో మన యొక్క వెన్నెముక మొత్తం కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా దీని తర్వాత చూడండి, రెండు కాళ్ళని వైట్ చేసుకొని నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఏ సైడ్ అయితే బెండ్ అవుతున్నామో ఆ టూ అనేది 90 degrees తిరగాలి అటువైపు. బాడీ కూడా అటువైపే ట్విస్ట్ చేయాలి. నెమ్మదిగా శ్వాసను వదులుతూ ముందుకు బెండ్ అవ్వాలి. ఇలా చేయడం ద్వారా మీ యొక్క గ్లూటియస్ మ్యాక్సిమస్, హామ్స్ట్రింగ్, సోలియసిస్, గ్యాస్ట్రోనిమస్ ఇవన్నీ కూడా లోవర్ లిబ్స్లో ఉన్నటువంటి కండరాలు. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. శ్వాస వదులుతూ రెండు చేతులు కిందకి తీసుకురావాలి. అదేవిధంగా సేమ్ రైట్ సైడ్ చేద్దాం. బ్రీత్ ఇన్, ట్విస్ట్ చేయండి బాడీని. బ్రీత్ అవుట్ చేస్తూ కంప్లీట్గా బ్రీత్ అవుట్ చేసిన తర్వాత మీ యొక్క అబ్డామిన్, చెస్ట్, చిన్ కంప్లీట్గా మీ యొక్క లెగ్కి టచ్ అయ్యే విధంగా ఉంచాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. శ్వాస వదులుతూ రెండు చేతులు కిందికి తీసుకురావాలి. దీని తర్వాత చూడండి, అదే గ్యాప్ను మెయింటైన్ చేయండి. మెయింటైన్ చేసిన తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ ముందుకు స్ట్రెచ్ అవ్వాలి, బెండ్ అవ్వండి. పాదంగస్తాసన స్ట్రెచ్ అంటాం దీన్ని. మీ యొక్క బిగ్ టోస్ని, బొటన వేలును పట్టుకోవాలి. ఇలా పట్టుకొని రెండు మోచేతులను వంచి శ్వాస వదులుతూ మీ బాడీని సాధ్యమైనంత వరకు కూడా లోనకి తీసుకువెళ్ళాలి.
నీస్ అనేవి స్ట్రైట్గా ఉండాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి రావాలి. శ్వాస వదులుతూ 2 చేతులు కిందకి తీసుకురావాలి. చూడండి, 2 కాళ్ళు దగ్గర పెట్టి 2 చేతులు వెనక్కి పెట్టాలి. హిప్ వెనక్కి పెట్టి చూడండి, మీ యొక్క 4 ఫింగర్స్ కూడా ఈ యొక్క 4 ఫింగర్స్ ముందుకు ఉండాలి. బొటన వేలు అనేది మ్యాక్సిమం L3 L4 మధ్యన ఇది ఉంచాలి. చూడండి, ఇలా పట్టుకొని హిప్ని ముందుకు పుష్ చేస్తూ ఈ యొక్క 2 షోల్డర్స్ని వెనక్కి ప్రెస్ చేసుకోండి. కంప్లీట్గా శ్వాస విడిచిపెట్టాలి. శ్వాస తీసుకుని నెమ్మదిగా ముందుకు రావాలి. చూడండి, దీని తర్వాత నెమ్మదిగా మీరు రైట్ లెగ్ని ముందుకు పెట్టుకోండి, లెఫ్ట్ లెగ్ బ్యాక్ ఉండాలి. చూడండి, మనం వీరభద్రాసన 2 ఏ విధంగా అయితే చేస్తామో అదే స్ట్రెచ్ చేయాలి. ముందు పెట్టిన లెగ్ని 90 degrees యాంగిల్లో పెట్టుకొని బ్యాక్ లెగ్ స్ట్రైట్ ఉండాలి. హీల్ అనేది రైజ్ చేయకుండా చూసుకోవాలి. నెమ్మదిగా శ్వాస తీసుకోండి. వెనక్కి బెండ్ అవుతూ పైకి చూడాలి. ఎస్, వెనక్కి ఉన్నటువంటి లెగ్ను ముందుకు తీసుకురండి. ఇప్పుడు ముందు ఉన్న వెనక్కి పెట్టి వెనక్కి ఉన్న లెగ్ను ముందుకు తీసుకురావాలి. శ్వాస తీసుకొని పైకి చూడండి. శ్వాస వదులుతూ ముందుకు రావాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ యొక్క స్ట్రెచ్లో వెనక్కి పెట్టే లెగ్ కంప్లీట్గా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇలా చేసిన తర్వాత నెమ్మదిగా కూర్చోండి. 2 చేతులు పైకి తీసుకువెళ్ళండి. కంప్లీట్గా బాడీని స్ట్రెచ్ చేసుకోండి. చైల్డ్ పోజ్, బాలాసన స్ట్రెచ్. అదేవిధంగా నెమ్మదిగా భుజంగాసన స్ట్రెచ్లోకి వెళ్ళండి. మీ యొక్క అబ్డామిన్ మజిల్స్, చెస్ట్ మజిల్స్, అదేవిధంగా మీ యొక్క బ్యాక్ కంప్లీట్గా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. పర్వతాసన. అదేవిధంగా అశ్వ సంచలన చేసే ఆసన చేస్తాము కదండి. అశ్వ సంచలన చేసే విధంగా మీ యొక్క లెగ్ అనేది సైడ్కి రావాలి, డయాగ్నల్గా ఉండాలి. బ్యాక్ లెగ్ నీ అనేది కింద పెట్టుకొని చూడండి, ఇది సాధ్యమైనంత వరకు ఈ యొక్క చేతిని వెనక్కి ట్విస్ట్ చేయండి. అప్పుడు మీ యొక్క ఛాతి కండరాలన్నీ కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. ఎస్, మళ్ళీ పర్వతాసనంలోకి వెళ్ళాలి. బ్రీత్ అవుట్ చేస్తూ, బ్రీత్ ఇన్ చేస్తూ మీ రైట్ లెగ్ని ఫ్రంట్కి తీసుకురావాలి. ఎస్, ఏదైతే లెగ్ని ఫ్రంట్కి తీసుకొస్తున్నామో అదే హ్యాండ్ని పైకి రేజ్ చేయాలి స్ట్రైట్గా. మళ్ళీ బ్రీత్ అవుట్. ఇక్కడ చూడండి, శ్వాస తీసుకోవాలి. శ్వాస వదులుతూ ముందుకు స్ట్రెచ్ అవ్వాలి. గుడ్. అదేవిధంగా పైకి లేవండి. నెమ్మదిగా లెగ్ చేంజ్ చేయండి. ఇక్కడ తొడ దగ్గర ఉన్నటువంటి అడక్టర్స్, అబ్డక్టర్స్ మజిల్స్ అన్నీ కూడా స్ట్రెచ్ అవుతుంటాయి. ఎస్, అదేవిధంగా నెమ్మదిగా సిట్టింగ్ పొజిషన్లోకి వచ్చేయాలి. చూడండి, కంప్లీట్గా స్ట్రెచ్ చేసుకోండి బాడీని. బ్రీత్ అవుట్. 2 కాళ్ళను టైట్ చేసుకోవాలి. మ్యాట్ బయటికి పెట్టుకోవాలి. టోస్ని మీ వైపు పుల్ చేసుకోవాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి తీసుకువెళ్ళాలి. శ్వాస వదులుతూ ముందుకు బెండ్ అవ్వండి. ముందుకు బెండ్ అయ్యేటప్పుడు మీ యొక్క టోని పట్టుకొని మీ వైపు పుల్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ సోలియాసిస్, గ్యాస్ట్రోనిమస్, హామ్స్ట్రింగ్ మజిల్స్ అన్నీ కూడా ప్రాపర్గా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. కంప్లీట్గా శ్వాస వదిలిన తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుని పైకి రావాలి. శ్వాస వదులుతూ మీ ఆపోజిట్ సైడ్ బెండ్ అవ్వండి. రెండు కాళ్ళు దగ్గరికి పెట్టుకొని శ్వాస వదులుతూ స్థితిలో దండాసన పొజిషన్లోనికి రావాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం చేసేది ఆసనాసే చేస్తున్నాం. ఇవి ఆసనాలు అనుకోవచ్చు, కానీ స్ట్రెచెస్లో చేసేటప్పుడు ఇక్కడ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ తప్ప హోల్డింగ్ అనేది ఉండదు. శ్వాస తీసుకొని శ్వాస వదిలి లైట్గా మీరు స్ట్రెచ్ చేసి మళ్ళీ బ్యాక్ రావాల్సి ఉంటుంది.
చూడండి ఇలా పట్టుకొని ఈ యొక్క స్ట్రెచ్చింగ్లోనే భాగంగా మనం ఈ యొక్క బటర్ఫ్లై హాఫ్ లెగ్ సింగిల్ లెగ్ బటర్ఫ్లై కూడా ఈచ్ లెగ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి రూట్ ఆఫ్ ద థై, ఇక్కడ ఉన్నటువంటి జాయింట్ దగ్గర ఉన్నటువంటి మన యొక్క ఫ్లెక్సార్స్, అదేవిధంగా అడక్టర్స్ అబ్డక్టర్స్ మజిల్స్ అన్ని కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలా ఈచ్ లెగ్ 10 to 20 రిపిటేషన్ చేసుకోవాలి స్ట్రెచెస్లో భాగంగా. పైకి తీసుకునేటప్పుడు శ్వాస తీసుకోవాలి, కిందికి వదిలేటప్పుడు శ్వాసను విడిచిపెడుతూ ఉండాలి. ఇలా మనం ఈ యొక్క హోల్ బాడీని స్ట్రెచ్ చేసుకోవచ్చు. ఇలా స్ట్రెచ్ చేసిన తర్వాత మనం కొన్ని లూజనింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్నట్లయితే మన యొక్క బాడీ యొక్క టెంపరేచర్ లెవెల్స్ అనేవి పెరిగి మన యొక్క బాడీ తర్వాత చేయబోయేటువంటి ఆసనాలకి కానివ్వండి, ఏదైనా యోగా పోజెస్కి, యోగ ప్రాణాయామ ముద్రాస్ ఇవన్నిటికి కూడా సహకరించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇంజరీస్ నుండి మన బాడీని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.